ఇక భక్తిలో అంగములు కూడా చెప్తూ వచ్చినారు. కొన్ని భాగాలు భక్తి యొక్క అంగములు 9 ఉంటాయి అని. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి భక్తి యొక్క అంగములు అని అంటారు. దానివల్ల ప్రహ్లాదుడు ఒక దగ్గర అంటాడు, అసలైన రహస్యం నేర్చుకోవాలంటే చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముకర శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులో ఉన్నటువంటి రహస్యాన్నంతా చదివినాను అని అంటాడు. ఆ రహస్యం అంటే ఇదే. ఇటువంటి భక్తి కావాలంటే మంచి అలవాట్లను మనం నేర్చుకోవాలి. మంచి అలవాట్లు కావాలి. చూడండి, ఒక చిన్న రోగం వస్తే, ఏదైనా రోగం వస్తే డాక్టర్ పథ్యం పెడతాడు, ఇది వాడొద్దు అది వాడొద్దు అని అంటాడు. మరి ఆధ్యాత్మికమైనటువంటి సంపద దొరకాలంటే దీనికి కూడా కొన్ని అలవాట్లు ఉండాలి. కొంచెం పథ్యం పెడతాడు గురువు, ఇది వాడవద్దు, ఇది చూడవద్దు, ఇది చదవవద్దు అని కొన్ని పద్ధతులు పెడతాడు. మంచి అలవాట్లు, ఉత్తమమైనటువంటి అలవాట్లు నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకోవాలి మనం. భక్తి ప్రపత్తులు కావాల. పరమాత్మని మీద, ఆ దైవం మీద అకుంఠితమైన అచంచలమైనటువంటి విశ్వాసం, ప్రేమ, భక్తి ప్రపత్తులు అభివృద్ధి చెందాలి.